కట్ అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ సంప్రదించాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఏదన్నా యాంపుటేటెడ్ పార్ట్ అంటే మెషిన్ ద్వారా అవనియండి, అసాల్ట్ అంటే ఎవరైనా నరకడం ద్వారా అవనియండి, లేదా కొన్నిసార్లు యాక్సిడెంటల్గా కూడా బైక్ కింద పడిపోయో ఏ బస్ నుంచి కింద పడిపోయో కట్ అయిన టైమ్స్ కూడా ఉన్నాయి. అలాంటి టైంలో ఏం చేస్తారంటే యాంపుటేటెడ్ పార్ట్ని తీసుకొని దాని చుట్టూ ఒక తడిగుడ్డని చుట్టాలి. తడిగుడ్డని చుట్టి అది ఒక పాలిథీన్ కవర్లో పెట్టి అది ఒక ఐస్ ప్యాక్లో పెట్టాలి. ఏ పార్ట్ అయితే కట్ అయిందో అది డైరెక్ట్గా ఐస్ కాంటాక్ట్లో పెట్టకూడదు. అలా పెడితే చేసే రీప్లాంటేషన్ ప్రొసీజర్ అంటే వెనక్కి తిరిగి అతికించే ప్రొసీజర్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఎందుకంటే వెజల్స్ కంప్లీట్గా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. ఈవెన్ 10x ఆర్ 16x జూమ్లో చూసి ఆపరేట్ చేద్దామన్నా అది అవకాశం లేకుండా అయిపోతుంది. అదే సింపుల్గా ఒక గాజ్ పీసు, ఒక తడిగుడ్డు, మంచి క్లీన్ తడిగుడ్డుతో కప్పి పాలిథీన్ కవర్లో పెట్టి దాన్ని ఒక ఐస్ బాక్స్లో పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ దగ్గర ఉన్న నియరెస్ట్ మైక్రోవాస్కులర్ సర్జన్ దగ్గరకు వస్తే వాళ్ళు రీప్లాంటేషన్ చేసి సక్సెస్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో మీ సక్సెస్ స్టోరీ అనేది లేదా సక్సెస్ రేట్ అనేది మీ మోడ్ ఆఫ్ ఇంజరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏ విధంగా కట్ అయింది, క్లీన్ కట్టా, కంటామినేటెడ్ కట్టా, క్రష్ ఇంజరీ విత్ కట్టా, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్ అవుట్కమ్ అనేది మీరు ఒకసారి హాస్పిటల్కి ఎర్లీగా వచ్చాక మీ మైక్రోవాస్కులర్ సర్జన్తో డిస్కస్ చేస్తేనే మీకు ప్రోగ్నోసిస్ ఏంటనేది అర్థమవుతుంది. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.